అందరూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ స్కామ్ కి మించిన లిక్కర్ స్కామ్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆర్థికపరమైన స్కామ్ ఏమైనా జరిగితే జరిగుండొచ్చేమో. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఆర్థిక స్కామ్ చేయడంతో పాటు ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడారు. 5 ఏళ్ల పాటు జే బ్రాండ్ మద్యం పుణ్యమా అని ప్రజల గొంతుల్లోకి ప్రాణాంతక కెమికల్స్ తో కూడిన విషం లాంటి మద్యం ప్రవహించింది. ప్రభుత్వ పెద్దతో సహా ఈ స్కామ్ లో ఉన్న పెద్దలందరి ఇళ్లలోకి డబ్బు భారీగా ప్రవహించింది. మద్యం తాగిన ప్రజల ఇళ్లలో చావు డప్పులు మోగితే మద్యం అమ్మిన పెద్దల ఇళ్లలో డబ్బు నిల్వలు పెరిగాయి. ఈ 5 ఏళ్లలో మద్యం అమ్మకాల ద్వారా 1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని జగన్ ప్రభుత్వం విక్రయించింది. దీనిలో అందరి వాటాలు పోను ఒక్క ప్రభుత్వ పెద్దకి వచ్చిన వాటా 5,000 కోట్లు అని లెక్కలు తేలుస్తున్నాయి. ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వహించింది 1.24 లక్షల కోట్లు మద్యం వ్యాపారమే అయినప్పటికీ విషం లాంటి ఆ మద్యం తాగడం వల్ల ప్రజలు ఆసుపత్రుల పాలై వైద్యానికి చేసిన ఖర్చు, ప్రజలు పని చేయలేకపోవడం వల్ల జరిగిన ఉత్పాదకత నష్టం మొత్తం కలిసి 3 లక్షల కోట్లు దాటింది. అంటే జరిగిన మద్యం వ్యాపారం విలువ కంటే రెండింతల నష్టం ప్రజలకు జరిగిందన్న మాట. మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం జనం జీవితంలో మద్యాన్ని ఒక విషాదంలా మారేలా చేసింది. ఇదంతా ఇలా ఉంటే మద్యం వ్యాపారం మీద వస్తున్న ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఏపీఎస్బీసీఎల్ ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అలా అప్పుగా తెచ్చిన 14,000 కోట్లు ఎటుపోయాయో ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. ఇలా అయిన వాళ్ళ కంపెనీల దగ్గర మద్యం కొనుగోళ్లు, మద్యం నాణ్యతను ఎంత మాత్రం పట్టించుకోకపోవడం, అడ్డమైన ధరలకు మద్యాన్ని విక్రయించడం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ని హామీగా పెట్టి 14,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకురావడం, వీటన్నిటి వెనక ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఈసీ ఈ ఘనుణ్ణి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించింది. దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి 2008 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. ఈయనకు జగన్ పార్టీ నాయకులతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని ఇతగాడిని డిప్యూటేషన్ మీద రప్పించి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి ఈయన జగన్ మీద ప్రేమ కురిపిస్తూ, జగన్ చెప్పినట్లు నడుస్తూ, నిబంధనలన్నీ తుంగలో తుక్కుతూ జగన్ అండ్ గ్యాంగ్ కి మేలు జరిగేలా వ్యవహరిస్తూ వచ్చారు. స్వామి కార్యం చూస్తూ పనిలో పనిగా స్వకార్యం కూడా చూసుకున్నారు. జగన్ ప్రభుత్వం హయాం ముగియగానే ఆంధ్రప్రదేశ్ సిఐడి దృష్టి వాసుదేవరెడ్డి మీద పడింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న వాసుదేవరెడ్డికి చెందిన నివాసంలో శుక్రవారం అంటే జూన్ 7వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కళ్ళు తిరిగిపోయే స్థాయిలో వాస్తవాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. వాసుదేవరెడ్డితో పాటు ఈ భారీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న వాళ్ళందరి గుట్టు సిఐడి చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. 5 ఏళ్ల పాటు జగన్ తో అంటకాగి ఆయన ఆడమన్నట్లుగా ఆడిన పాపం తన పీకకు ఇప్పుడు భారీ స్థాయిలో చుట్టుకుంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేను అప్రూవర్ గా మారిపోతాను, జే బ్రాండ్ వెనక జరిగిన అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్తారు. ఈ విషయంలో జగన్ నిర్వహించిన పాత్ర గురించి కూడా స్పష్టంగా చెప్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని వాసుదేవరెడ్డి పలువురు తెలుగుదేశం నాయకుల దగ్గరికి తనకు సన్నిహితులైన కొంతమంది ప్రభుత్వ అధికారులతో రాయబారాలు పంపినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ నాయకులెవరూ వాసుదేవరెడ్డిని ఎంటర్టైన్ చేయడానికి విముఖత కనబరిచినట్లుగా తెలుస్తోంది.